హైపోథైరాయిడిజం ఆహారంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాయిడ్ హార్మోన్స్ T3 T4 ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనినే సరళ గాయిటర్ అని కూడా అంటారు. గర్భం దాల్చిన స్త్రీలలో ఈ స్థితి ఏర్పడితే గర్భస్థ శిశువులో అభివృద్ధి లోపించి క్రెటినిజం అనే అపస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పెరుగుదల లోపం, మానసిక మాంద్యం, అల్పబుద్ధి, నిష్పత్తి, అసాధారణ చర్మం, చెవిటి మూగత్వం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. ప్రౌఢ స్త్రీలలో హైపోథైరాయిడిజం వల్ల ఋతుచక్ర క్రమం తప్పుతుంది. ప్రౌఢ మానవులలో మిక్సిడిమా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో మానసిక, శారీరక మందకొడితనం, ఉబ్బిన ముఖం, పొడి చర్మం మొదలైన లక్షణాలు కలుగుతాయి. హైపర్థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి అతి క్రియాశీలత వల్ల కానీ, క్యాన్సర్ వల్ల కానీ, గ్రంథిలో కణితులు ఏర్పడడం వల్ల కానీ థైరాక్సిన్ హార్మోన్ అధికోత్పత్తి జరుగుతుంది. ఈ లక్షణాన్ని హైపర్థైరాయిడిజం అంటారు. ఈ స్థితిలో జీవక్రియ రేటు పెరుగుతుంది. కంటి వెనుక కణజాలంలో ద్రవం సంచితం కావడం వల్ల కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకొని వస్తాయి. ఈ స్థితిని ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటారు. హైపర్థైరాయిడిజం స్థితిలో జీవక్రియ రేటు పెరుగుదలతో పాటు హృదయ స్పందన రేటు పెరగడం, నరాల బలహీనత, అధికంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. హైపర్థైరాయిడిజం స్థితిలో ఇది మనకు ఇంటర్ జువాలజీ. హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం. హైపో అంటే తగ్గడం, హైపర్ అంటే పెరగడం, అధికం కావడం.